విక్కీ అయితే వాళ్ళ అక్క కోసం ఆలోచించుకుంటూ బయటన అలా తిరుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి పద్మావతి అయితే అన్నం తీసుకొని వచ్చి సారు అన్నం తినండి సారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న విక్కీ అయితే లేదు పద్మావతి నాకు తినాలని లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే సారు తినండి సారు లేకపోతే టాబ్లెట్లు వేసుకోవాలి కదా లేకపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతి మా అక్కయ్య గుర్తొస్తుంది నాకు పదే పదే మా అక్కయ్య గుర్తొస్తుంది నాకు ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా తోచటం లేదని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే వదిన బాగానే ఉంటుంది సారు ఏమీ జరగదు బాగానే ఉంటుంది మీరు తినండి సారు కొంచెం తింటేనే కదా మీకు కొంచెం బాగుంటుంది మీరు బాగుంటేనే కదా నేను బాగుంటాను నేను సంతోషంగా ఉండగలను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న విక్కీ అయితే లేదు పద్మావతి నాకు తినాలని లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన విక్కీ అయితే ఏంటి పద్మావతి ఏడుస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే లేదు సారు మీరు కొంచెం తినండి సారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతిని ఇక నవ్వుకుంటూ చూడాలనుకున్నాను కానీ ఇంకా బాధ పెడుతున్నానే అని చెప్పేసి అయితే అనుకుంటూ సరే ఎలాగో అలా తినేద్దామని చెప్పేసి అయితే తన చేతితో ముద్ద తింటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.